జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో నియమితులైన మన కళింగ సోదరుడు సనపల చంద్రమౌళి గారికి మన పెద్దలు ఈరోజు చిన్న చిరు సత్కారము జరపబడును. సుస్వాగతం. ఈయనకు మన కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ రవీంద్ర భర్త గారు బొకేని అందజేయవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు మనం ఈ కళింగ సమ్మేళనం జరుపుకుంటున్నామంటే మీరందరూ కూడా నా వెంట ఉండి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మీలో 75% ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఆ రోజు ప్రతి కార్యక్రమానికి కూడా మీరు ముందుండి నడిపించారు. అలాగే ఆ కష్టాన్ని గుర్తించి మన బీసీ తెక్క చెందిన కాళింగ కమ్యూనిటీకి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనని గుర్తించి నాకు విఎంఆర్డిఏ చైర్మన్ అవ్వడం, మన జాతికి ఆయన ఎంత గుర్తింపు ఇస్తున్నారో మనం తెలుసుకొని ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మనం జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతగా ఉంటూ ఇక్కడ పార్లమెంటు అభ్యర్థినిగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి, అలాగే ఇక్కడ ఉత్తర నియోజకవర్గం మిత్రుడు కేకే రాజు గారు, ఎందుకంటే గతంలో కొద్ది ఓట్లతో ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా నిత్యం మన వెంట ఉండి మన సమస్యలను పరిష్కరించి మనకి ఒక అన్నగా ప్రతి వాళ్ళకి కూడా అన్ని పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే అన్న పదమే లేదు కానీ ఎమ్మెల్యేకు ఉన్న పనులన్నీ కూడా ఆయన సక్రమంగా చేసి మన వార్డుని చాలా అభివృద్ధి చేసి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఉన్నారు. కాబట్టి ఆయన మనం విశాఖపట్నంలో మొట్టమొదటి అత్యధిక మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుచు మన కళింగ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విశ్వాసానికి, ఎందుకంటే మన పెద్దలు తమ్మినేని సీతారాం గారిని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా ఆయన గుర్తించి 5 సంవత్సరాలు ఉంచడం జరిగింది. అలాగే విశాఖపట్నం వరకు వచ్చినప్పటికీ మనది మైనర్ కులం, ఒక 75,000 నుంచి 1,00,000 మంది ఓటర్లు ఉండి కులం మంది, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి మనకి ఇంచుమించు క్యాబినెట్ ర్యాంక్కి సంబంధించి విఎంఆర్డిఏ చైర్మన్ అవ్వడం మన జాతికి ఆయన చేసిన ఉపయోగం, ఆయన ఇచ్చిన గిఫ్ట్ మనకి. కాబట్టి మనందరం కూడా రేపు వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఓటు వేసి తద్వారా భవిష్యత్తులో మనం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉండాలని మీ అందరినీ పేరు పేరున కోరుతూ మన అందరం ఉంటామని
మీరు అందరూ చప్పట్ల రూపంలో సార్ తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మన కుటుంబానికి సంబంధించినటువంటి సనపల చంద్రమౌళి గారికి అత్యున్నతమైనటువంటి పదవి, గత కాలంలో ఏ ప్రభుత్వం ఇవ్వనటువంటి పదవి మన వెనుకబడిన తరగతులు, అందులోన మన కులానికి దక్కింది. ఎవరి వల్ల? గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. పార్టీ పరంగా నేను జై కళింగ జై జై కళింగ అంటాను, అట్ ద సేమ్ టైం జై జగన్ జై జై జగన్ అంటాను. ఎందుకంటే గత కాలంలో మన కులానికి ఉత్తరాంధ్రలో చక్కనటువంటి గుర్తించి ఇచ్చినటువంటిది ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం, అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో 3 ఎమ్మెల్యే సీట్లు మనకి ఇచ్చారు, ఒక ఎంపీ సీట్ ఇచ్చారు, అలాగే చక్కన స్పీకర్ పదవి, ఉన్నత పదవి మన తమ్మిన సీతారాం గారికి ఇచ్చారు. అలాగే ఇచ్చేపురము, టెక్కలి, ఆమదాల వలస నియోజకవర్గాలు మన కుటుంబ సభ్యునికే ఇచ్చారు. మరి వేరే పార్టీలు ఎవరికైనా ఇచ్చారా? ఇవ్వలేదు. అక్కడ సామాజికంగా ఒక నియోజకవర్గంలో మనం ఎక్కువ మంది ఉన్నా సరే గుర్తించడం లేదు, ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా సరే పట్టించుకోవడం లేదు. సో ఇక్కడ మనకు గుర్తింపు ఉన్నది. కాళింగులు ఇక్కడ కూడా పెద్దలు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కసారి మొన్న వడ్లపూడిలో కూడా చెప్పాల్సి వచ్చింది ఈ విషయం. ప్రతి దగ్గర ప్రతి మీటింగ్లో కూడా గత ఏడాది మన కళింగ కుటుంబం అంతా 10,000 మందితో ఉత్తరాంధ్ర అన్ని పార్టీలకు చెందిన వారు వచ్చారు. మనం కూడా ఇక్కడ ఇదే తోటలో, మాధవ తోటలో సమావేశం పెట్టి పిక్నిక్ జరిపాం. మా అది రమణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో. మరి అప్పుడు కూడా ఒకటే నిర్ణయించాం. సభకు నమస్కారం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఈనాటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు తమ్ముడు విఎంఆర్డీఏ చైర్మన్, నిజంగా మన జాతికి ఒక గర్వకారమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి పదవి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా జేజేలు చెప్తూ, చంద్రమౌళి గారికి, అదేవిధంగా ఈరోజు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి గారు మన దగ్గరకు వచ్చినట్టుగా వైవి సుబ్బారెడ్డి గారు, ఆయన టీటీడీ చైర్మన్గా 2 పర్యాయాలు చేసి ఈరోజు మన ముందున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చిన్నాన్నగారు అయినటువంటి పెద్దలు, గుర్తుల్యులు, రాజ్యసభ సభ్యులు, ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ గారు అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు బొత్స ఝాన్సీ గారు ఎంపీ క్యాండిడేట్గా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగినటువంటి బొత్స సత్యనారాయణ గారు సతీమణి, ఆమె విద్యావంతురాలు, 2 పర్యాయాలు పార్లమెంటేరియన్గా చేసి ఆమె చాలా అనుభవం ఉన్నటువంటి రాజకీయవేత్త. ఆమె బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి, అన్నిటికీ మించి ఈరోజు ఆవిడ ఎంపీగా ఇక్కడ మనకి కంటెస్ట్ చేస్తూ ఉన్నారు, ఎంపీ అభ్యర్థి. మరొకసారి గట్టిగా మన సోదరీమణి గారికి, మహిళా సోదరీమణులందరూ కూడాను. అదేవిధంగా మరి మనందరికీ, మీ అందరికీ పరిచయం అక్కర్లేని వ్యక్తి కేకే రాజు గారు. యువకులు, ఉత్సాహవంతులు, స్నేహశీలి, నిగర్వి. ఆయన ఏదో చెయ్యాలని తప్పన ఎప్పుడు ఆయనలో కనిపిస్తూ ఉంటుంది. మరి లాస్ట్ 5 ఇయర్స్లో ఎమ్మెల్యే ఎప్పుడు మనకు కనిపించకపోయినా ఎమ్మెల్యేగా ఆయన ఒక ఎమ్మెల్యే అనే మాటే లేదు తప్ప మొత్తం పనంతా కూడా మన కష్టంలో, సుఖంలో, మనకు ఏది ఉన్నా కూడా మన ముందున్నారు ఆయన. ఒకసారి గట్టిగా కేకే రాజు గారికి, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు కోలా గురువులు గారు, మరి ఆయన కూడా చాలా సీనియర్ నాయకులు, పెద్దలు గురువులు గారికి, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ, మరి మీ అందరికి సార్ మీకు చెప్పాలి, మేము విశాఖపట్నం జిల్లాలో 3 లక్షల మంది జనాభా ఉన్నాం సార్. నార్త్ నియోజకవర్గంలో 38,000 ఉంటాం సార్. అలాగే అంటే టోటల్గా విశాఖ పార్లమెంట్లో లక్ష మంది ఓటర్స్ ఉన్నారు. కణితి గాజువాకలో ఒక 15-20 వేల మంది ఉన్నారు, మధురవాడలో ఉన్నారు, గోపాలపట్నంలో ఉన్నారు సార్, గాజువాకలో కూడా ఉన్నారు. ఈ విధంగా 1,00,000 ఓట్ల వరకు మేము ఉండడం జరిగింది. మేమందరం ఈరోజు విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లా తర్వాత విశాఖపట్నంలోనే ఎక్కువ మంది కాళింగులు ఉండడం జరుగుతోంది. మాకందరికీ బీసీఏ రిజర్వేషన్ మూలాన ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఇక్కడ ఉండటం జరుగుతూ ఉంది. మరి ఆ భిక్ష మాకు పెట్టింది బొడ్డేపల్లి రాజగోపాల్ గారు. 6 ఏళ్ళు పార్లమెంటేరియన్గా చేసినటువంటి వ్యక్తి. ఆయన మాకు బీసీఏలో ఉంచి ఈరోజు అందరూ కూడా చదువుకోవడం వల్ల అటు డాక్టర్లుగానో, ఇంజనీర్లుగానో, టీచర్లుగానో, అలాగే పోలీస్ ఆఫీసర్లుగానో ఈరోజు ఎక్కువ మంది మేము విద్యావంతులు చదువుకొని ఈరోజు విశాఖపట్నంలో ఉండడం జరుగుతూ ఉంది. మరి ఇంతమంది మేము 1,00,000 జనాభా ఉన్నప్పటికీ కూడా మాకు రాజకీయంగా ఎప్పుడు కూడా చిన్న చూపే సార్. మాకు ఒకే ఒక కార్పొరేటర్ సీట్ ఇస్తూ ఉన్నారు మొత్తం జిల్లాలో 98 పార్లమెంట్ వార్డుల్లో కూడాను. ఈసారి కనీసం మీరు పెద్దలు ఉన్నారు, మీరు దయతలిచి మాకు నియోజకవర్గానికి ఒక కార్పొరేటర్ సీట్ కనీసం ఇస్తే తప్పకుండా మేము అందరినీ గెలిపించుకుంటాం.
మేము గెలిచింపి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇంత మా మైనారిటీ కింద చూసిన మా కమ్యూనిటీకి ఈరోజు విఎంఆర్డీఏ చైర్మన్ ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా మాకు ఒక గుర్తింపు గౌరవం ఇచ్చినటువంటి ఘనత పెద్దలు మనం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంకెక్కువ మాట్లాడడానికి టైం అయిపోతుంది. చాలాసేపు మీరు వచ్చి కూర్చున్నారు, పెద్దలందరూ ఉన్నారు. అందువల్ల ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం మనమంతా కూడా బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి, కేకే రాజు గారికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేసి వాళ్ళని గెలిపించుకొని మనం ఇక్కడ ఉన్నదానికి గౌరవాన్ని మన ఉనికిని వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఒక్కసారి గట్టిగా మన గౌరవించి మనకి ఒక స్థానం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో కేకే రాజు గారిని, బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని గెలిపించుకుంటామని చెప్పి గట్టిగా ఒకసారి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. చేసిన కళింగ ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించిన విఎంఆర్డీఏ చైర్మన్ చంద్రమౌళి గారికి, విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోల గురువులు గారికి, విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడ్డ కేకే రాజు గారికి, పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డ బొత్స ఝాన్సీ గారికి, కార్పొరేషన్ చైర్మన్లకి, వేదిక ముందున్న కళింగ సోదరులకు సోదరీమణులకు అందరికీ నమస్కారం. మీరందరూ కూడా రేపు మే 13వ తారీఖు జరగబో ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డ బొత్స ఝాన్సీ గారిని, అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడ్డ కేకే రాజు గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి చేతులు జోడించి ప్రార్థించుకుంటున్నాం. ఎందుకంటే ఇందాకనే మీ కళింగ సామాజిక వర్గానికి ఏ విధంగా మేలు జరిగిందని చాలామంది నాయకులు వేదిక మీద చెప్పడం జరిగింది. ఒక్క కళింగ సామాజిక వర్గానికే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా గత 4 సంవత్సరాల 10 నెలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక బీసీల పట్ల ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రద్ధ చూపించి అభిమానంతో ఎన్నో కార్యక్రమాలు చేశారో మీరు చూసుకోండి. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, పార్టీలు కానీ ఏ విధంగా కూడా ఈ పట్ల బీసీల పట్ల ప్రేమ అభిమానాలు చూసిన దాఖలాలు లేవు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రాజకీయ పదవుల్లోనే కాదు, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం, వాళ్ళ జీవితాల్లో పేదరికాన్ని తొలగించడం కోసం బీసీలంటే కేవలం వెనుకబడిన కులాలు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక కులాల్లాగా భావిస్తాము అని అధికారంలో రాకముందే చెప్పారు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చినాక దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ ఇచ్చిన రాజకీయ పదవుల్లో కానివ్వండి, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో కానివ్వండి, ప్రత్యక్షంగా ఎలక్షన్లో నిలబడే కార్యక్రమాల్లో కానివ్వండి అత్యధిక శాతం 70% వరకు బీసీలకి, ఎస్సీలకి, గిరిజనులకి, మైనారిటీస్కి ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇవే కాదు, సంక్షేమ పథకాల వల్ల లబ్ధి చేకూరుస్తున్న కుటుంబాల్లో మోర్ దాన్ 70% కుటుంబాలు బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళకి ఎక్కువ లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలు అమలు జరుగుతుంది మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇక మీ కళింగ సామాజిక వర్గానికి సంబంధించి అయితే గతంలో ఏ ప్రభుత్వం కూడా రాజకీయంగా ఇంత ఉన్నత పదవుల్లో కళింగుల్ని కూర్చోబెట్టిన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవికి సమానంగా ఇంకా ఎక్కువ ప్రోటోకాల్ కలిగిన పదవి స్పీకర్ పదవి. అట్లాంటి స్పీకర్ పదవిలో మన కళింగ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని సీతారాము గారిని కూర్చోబెట్టి 5 సంవత్సరాలు కూడా స్పీకర్గా ఆయన ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్న విషయం కూడా మీరు చూస్తున్నారు. అదే కాదు, రాజకీయ పదవుల్లో కూడా ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో కానీ ఇక్కడ కానీ విఎంఆర్డీఏ చైర్మన్గా మీ సోదరుడు చంద్రమౌళి, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో అయితే పార్లమెంట్ అభ్యర్థిగా 3 అసెంబ్లీ స్థానాల్లో తిలక్, సీతారాం గారు, ఇచ్చాపురం 3 అసెంబ్లీ స్థానాల్లో కళింగ అభ్యర్థుల్ని, పార్లమెంటు స్థానంలో కళింగ అభ్యర్థిని ఇచ్చిన పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మీ అందరికీ కూడా తెలిసిందే. అసెంబ్లీ స్పీకర్గా
శ్రీకాకుళం జిల్లాలో డిసిసిబి చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్, ఒక శాసనమండలి సభ్యులు, ఈరోజు 3 శాసనమండలి సభ్యులుగా, శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులుగా, ముఖ్యంగా విశాఖపట్నంలో అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటి విఎంఆర్డిఏ ఉడా అండ్ ఉడా చైర్మన్ అంటే ఎంత ప్రాముఖ్యతో, దానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అనేది మీ అందరికీ కూడా తెలిసిందే. అలాంటి విఎంఆర్డిఏ చైర్మన్ పదవిని కూడా సోదరులు సనపల్లి చంద్రమౌళి గారికి ఇచ్చి ఈరోజు మీ సామాజిక వర్గానికి సంబంధించి చాలా గౌరవప్రదమైన స్థానాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా మేము విజ్ఞప్తి చేసేది, రేపు మే 13వ తారీఖున జరుగుతున్న ఎన్నికల్లో ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి అండగా ఉండి, బీసీ క్యాస్ట్ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, ఈ సమాజానికి వెన్నెముకని చాటి చెప్పిన అభినవ పూలేలా ఈరోజు బీసీ వర్గాలకు అండగా నిలుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ఈరోజు ముఖ్యంగా బలపరచాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ముఖ్యంగా మన విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో 435 కోట్ల రూపాయలతో మౌలిక వసతుల కల్పనగా కృషి చేశాం. 7 హాస్పిటల్స్ నిర్మాణం చేశాం, 50 సామాజిక భవనాల నిర్మాణం చేశాం. అన్నిటికంటే కూడా ముఖ్యంగా రోడ్స్ అన్నీ కూడా వైడన్ చేసి సుమారు 1450 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈరోజు మన నియోజకవర్గాలు అడుగులు వేస్తున్నాం. మన నియోజకవర్గానికే కాదు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి 2004 వరకు కూడా 9 సంవత్సరాల కాలం పాటు హైదరాబాద్ అని మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని ద్రోహం, అన్యాయం చేయడం జరిగింది. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల 2004 నుంచి 2009 వరకు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారి ప్రాంతంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఈరోజు అన్ని రకాల వనరులు కూడా కల్పించి పెట్టుబడులు తీసుకొచ్చి ప్రాంతాలను అభివృద్ధి చేశారో, దానికంటే కూడా మిన్నగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రాంతానికి పరిపాలనార్థాన్ని ప్రతిపాదించి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి చేయాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతున్నారు. ఈరోజు మన నియోజకవర్గానికే చూసుకుంటే ప్రపంచ దిగ్గజ సంస్థ రహేజా గ్రూప్ ఆధ్వర్యంలో రహేజా ఇన్నార్ పిట్మాల్, రహేజా కన్వెన్షన్ సెంటర్, రహేజా కాన్వకేషన్ సెంటర్ లాంటి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకు అవకాశం కల్పించారు. ఈరోజు ఉత్తరాంధ్ర రాజకీయాల్ని ప్రభావితం చేయగల శక్తి సామర్థ్యంలో ఉన్న సామాజిక వర్గం. మీరు తలుసుకుంటే ఉత్తరాంధ్ర రాజకీయాల్ని రూపురేఖలు మార్చగల చైతన్యవంతమైన సామాజిక వర్గం. కాబట్టి మీ అందరి అండదండులు, ఎందుకంటే మీరు ఇందాక పెద్దలు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ కూడా మీరు తలుచుకుంటే మీ సామాజిక వర్గానికి ఓట్లతో లెక్క కాదు, మిగతా సామాజిక వర్గాల్లో కూడా వేలాది మందిని, లక్షలాది మందిని ప్రభావితం చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్న సామాజిక వర్గం మీరందరూ కూడా. ఇందులో ఎందరో ప్రొఫెసర్స్ ఉన్నారు, ఎందరో ప్రాముఖ్యత కలిగిన న్యాయవాదులు ఉన్నారు, జడ్జిలు ఉన్నారు, అధ్యాపకులు, ఎన్నో అవార్డులు తీసుకున్న అధ్యాపకులు ఉన్నారు, ఎందరో మేధావులు ఉన్నారు మీ సామాజిక వర్గంలో. మీ అందరి ఆశీస్సులు, చల్లని దీవెనలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉండి తద్వారా ఉత్తరాంధ్ర ఆత్మభావాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా కాపాడాలని మిమ్మల్ని అందరినీ కూడా శిరసు వంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరియు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పింది చేయడం, ప్రజలకు కావాల్సింది చేయడం, ప్రజాక్షేమే ప్రభుత్వ పాలన. ప్రజలకు ఏదైతే కావాలో అదే ప్రభుత్వ అజెండా. ఏదైతే చెప్పారో అది చేసి తీరే అటువంటి ముఖ్యమంత్రి గారు రావడం ఈ రాష్ట్రానికే ఒక వరం అని భావించుకోవాలి మనం. అటువంటి జగనన్న గారి పాలనలో ఈరోజు ఏదైతే అందరినీ కూడా సమాన స్థాయిలో చూస్తూ కార్పొరేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి కార్పొరేషన్లో కూడా ఇవాళ అవసరమైన ఆ కార్పొరేషన్లు డైరెక్టర్లతో పాటు ఈవేళ ప్రత్యేకంగా వెనుకబడి ఉన్న అన్ని కులాలకి, వర్గాలకి సముచిత స్థానాన్ని ఈరోజు కల్పించివ్వడం అనేది ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే జరిగింది. అందరికీ న్యాయం చేసి అన్ని కార్పొరేషన్ల ద్వారా వారి తాలూకు సమస్యలు తీర్చడమే లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేది మనం ఒకసారి గమనించాలి. ఈవేళ ఆడవారికి మగవారికి సమానంగా ఈరోజు జెండర్ జస్టిస్ అంటే జరిగిందంటే, ఉద్యోగాలు ఇచ్చారంటే 50% మహిళలకి, 50% మా అన్నదమ్ములకు కూడా. అట్లాగా కార్పొరేషన్లో వేశారంటే ఆ విధంగానే ఈరోజు ఏవి తీసుకొచ్చినా ప్రజల ముంగిటే పాలనగా ఈరోజు
గ్రామ వార్డు సచివాలయాల ద్వారా నేరుగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు అనేక కార్యక్రమాలు చేశారు. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా తీసుకుని వెళ్తున్నారు. అవన్నీ పూర్తిగా మీకు తెలుసు. మరి మేనిఫెస్టోలో కూడా ప్రధానంగా అవన్నిటితో పాటు నవరత్నాల కార్యక్రమాలు అవన్నిటితో పాటు ప్రత్యేకంగా మనకి ఇక్కడ ఒక వరం ఇచ్చింది ఏంటంటే పరిపాలనా రాజధాని కింద విశాఖపట్నాన్ని కూడా తీసుకొస్తామని చెప్పే మాటని మనమందరం కూడా ఈరోజు స్వాగతించి ఆయనకి మనమందరం కూడా రుణపడి ఉంటాము జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ సందర్భంగా మన ప్రాంత అభివృద్ధి జరిగితేనే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోతుంది. ఏదైతే ఈరోజు గ్రోత్ హబ్ సిటీగా ఈరోజు ఇచ్చారో భారతదేశంలోనే 4వ మహానగరంలోని మన విశాఖపట్నం ఒకటి. ముంబైకి ఇచ్చారంటే ఫైనాన్స్ రాజధాని. అలాగే మరి ఏదైతే వారణాసికి ఇచ్చారంటే ఆధ్యాత్మిక రాజధానిగా వెళ్తుంది. ఈరోజు మరి ప్రత్యేకించి సూరత్కి ఇచ్చారంటే వజ్రాలకి నిలయంగా అది సాగుతుంది. మన విశాఖపట్నంకి ఇచ్చారంటే పరిపాలన రాజధానిగా మీ ప్రాంతమే కాదు ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా వెళ్తున్న విశాఖపట్నం దిశ మారడంతో పాటు ఈ రాష్ట్రానికి ఒక గ్రోత్ హబ్గా ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజిన్గా ఈరోజు తీసుకెళ్లే అవకాశాన్ని ఈరోజు విశాఖపట్నం కలుగుతుంది. ఉద్యోగ ఉపాధి పరిశ్రమ అన్నిటికీ కనెక్టివిటీ రోడ్లు ఫ్లైఓవర్లు వాటికి కావాల్సిన వాటితో పాటు ఇప్పటికే విద్యా సంస్థల్లోని కావాల్సిన మెడికల్ కాలేజీలు కానీ ఐఐఎం లాంటివి కానీ దానికి అవసరమైన ఇవాళ ఐటీ సెర్చ్ లాంటివి కూడా ఈరోజు బీచ్ ఐటీ సెర్చ్ లాంటివి తీసుకురావడంతో పాటు ఏదైతే ఐటీ టవర్స్ను కూడా ఈరోజు 2,200 కోట్లతో విశాఖలోని దాని సందర్భంగా ఈరోజు మధురవాడలోని ఆ టవర్స్ కూడా కట్టి ఐటీ సంస్థ వారికి వచ్చి ఈ మన పిల్లలకి ఉన్న ప్రాంతంలోనే మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు ఇచ్చే అవకాశాన్ని కూడా ఈరోజు కల్పించారు. మా చంద్రమౌళి గారు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ. వీరందరూ కూడా ఎందుకు చెప్తున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో ఉన్న వాటికంటే ఈరోజు ప్రతి ఒక్కటి కూడా మన ప్రాంతంలోని మనం అందరం కలిసికట్టుగా ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని పూర్తిగా ఈరోజు కావాలంటే మళ్ళీ జగనన్న పాలన రావాలి, జగన్మోహన్ రెడ్డి గారి పాలన వస్తేనే అది సాధ్యం అవుతుందన్నది మనకు తెలుసు. అటువంటి సాధ్యం కావాలంటే తప్పనిసరిగా పోటీ చేస్తున్న అత్యధిక మరి 3 లక్షల వరకు ఉన్నారేమో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు. ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా మరి మీ అందరినీ మరి పేరున మరి నమస్కరిస్తూ కోరుతున్నాను. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.